రాహుల్ గాంధీది ఒక వీడియో చూశాను నేను. అంటే కాంగ్రెస్ హ్యాండిల్‌లో వచ్చినటువంటి వీడియో. వాళ్ళేం చెప్తున్నారంటే, కోవిడ్ టైంలో ఆహ్, రాబోయేది పెద్ద ఒక ఎకనామిక్ క్రైసిస్ రాబోతుంది అని ఆహ్, రాహుల్ గాంధీ సో కాల్డ్ రాహుల్ గాంధీ గారు ఊహించి చెప్పారు. అండ్ ఇప్పుడు గూడా ఆయన అంటున్నారు ఎనర్జీ క్రైసిస్ వస్తోంది అని. సో, అని దాన్ని బేస్ చేసుకొని ప్రభుత్వం అసలు చర్యలు తీసుకోవట్లేదు అది ఇది అని చెప్పేసి కాంగ్రెస్‌లో ఒక వీడియో తీసుకొచ్చారు. నాకనిపించింది వెంటనే ఏంటంటే, నిజంగా మీరు నాస్ట్రాడామస్ అన్నారు. సో అట్లాగే ఆయనకు నిజంగా ఏమైనా దివ్య దృష్టి ఉందేమో, ప్రతిదీ ఆయన ముందే ఊహిస్తున్నారేమో అని నాకు కూడా అనిపించింది. సో ఈ మంత్రదండం ఏమైనా చేతిలో ఉందా ఆయనకి? ఆయనకేమైనా శక్తులున్నాయా అని అనేలాగా కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది గానీ, కామన్ గా మనం ఫస్ట్ డే స్ట్రైక్ అయిన రోజే నిజానికి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడింది ఏంటి అనంటే, ఈ హార్మోన్స్ నుంచే మనకు రావాల్సిన ఆయిల్ ఉంది, ఎంతుంది, ఏముంది, దీని మీద 10 రోజులు 20 రోజులు అవుతుంది. 10 రోజులు అవుతుంది మనం చర్చించబట్టి. సో ప్రతి ఒక్కరికి తెలుసు ఎనర్జీ క్రైసిస్, మనం దాని మీద డిపెండెన్సీ ఉంది ప్రపంచం మొత్తానికి. ఇదేదో మొత్తం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఊహించి చెప్పాడు అన్నదాన్ని ఒక దిక్కు ప్రమోట్ చేస్తున్నారు. రెండోది ఏంటంటే, అసలు బేసికల్లీ మన చేతిలో లేని విషయం గురించి ఈ రోజు మనము చాలా సీరియస్ గా ఆలోచిస్తూ ఉన్నాము. మొన్నటికి మొన్న ఇప్పుడు ఆయనకు అసలు ఎందుకో అర్థం కావట్లేదు. హర్దీప్ సింగ్ పూరి అసలు ఫస్ట్ ఉన్నటువంటి మన ఆయిల్ కి సంబంధించినటువంటి విషయాన్ని పార్లమెంట్ లో చెప్తుంటే, ఎప్స్టీన్ ఫైల్స్ లో ఈయన కాంప్రమైజ్ అయ్యాడంటాడు. అసలు ఎప్స్టీన్ ఫైల్స్ కి ఈ రోజు ఇరాన్ యుద్ధానికి ఏంటో సంబంధం నాకు తెలియట్లేదు. డొనాల్డ్ ట్రంప్ కి ఏమైనా సంబంధం ఉండవచ్చు కానీ, బట్ హర్దీప్ సింగ్ పూరి ఆయిల్ ప్రకటనకి ఎప్స్టీన్ ఫైల్స్ కి సంబంధం లేదు, లిటరల్ గా మాట్లాడితే. సో బట్ ఆయన ఏదంటే అది చెప్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఇవాళ దాన్ని బేస్ చేసుకుని పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతోంది. అటు ఉత్తరప్రదేశ్ లో ఒక సమాజ్వాదీ పార్టీ నాయకుడి గ్యాస్ ఏజెన్సీ అక్కడ హోర్డింగ్ చేశారట, ఆపారు. ఆ గ్యాస్ అంతా ఆపేసి బ్లాక్ కి చేసే ప్రయత్నం చేశారు, పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకోవైపు తమిళనాడులో ఇట్లాంటి సంఘటన జరిగింది. నాకు తెలిసి నేను కూడా అనుకుంటున్నది ఏంటంటే, గ్యాస్ ఏజెన్సీస్, పెట్రోల్ బంకులు నాకు తెలిసి 90s ఆ టైం నుంచి చాలా వరకు ఏజెన్సీస్ అంతా పొలిటికల్ లింక్స్ తోటే వచ్చినాయి చాలా మందికి డిస్ట్రిబ్యూషన్ కదా. ఈ పొలిటికల్ లింక్ తోటే గ్యాస్ ఏజెన్సీలు తీసుకున్న వాళ్ళు, పెట్రోల్ బంకులు పెట్టిన వాళ్ళు చాలా మంది ఉంటారు. మనకు తెలిసి పొలిటీషియన్స్ అక్క పిల్లలు, తమ్ముడి పిల్లలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, వాళ్ళ బంధువులు, వాళ్ళకే ఎక్కువ వచ్చాయి. ఇవాళ ఆ పాలిటిక్స్ ని ఇక్కడ జొప్పించే ప్రయత్నం చేస్తున్నారు. లిటరల్ ఎనర్జీ క్రైసిస్ ఒక ఆర్టిఫిషియల్ గా క్రియేట్ అవుతోందా? నిజంగానే క్రైసిస్ ఉన్నమాట వాస్తవమే, ఇంపాక్ట్ ఉన్నమాట వాస్తవమే. ఆర్టిఫిషియల్ గా ఉన్నదానికి నేచురల్ గా జరిగేదానికి డిఫరెన్స్ చెప్తారా? సాయి గారు, మీ ఇంట్లో గ్యాస్ అయిపోయిందండి ఇవాళ, ఫర్ ఎగ్జాంపుల్. మీరేం చేస్తారు? ఒక 2-3 రోజుల తర్వాత దాన్ని బుక్ చేస్తారు. ఓకే, మీకు 2 రోజుల్లో గ్యాస్ వచ్చేస్తుంది. నా ఎక్స్పీరియన్స్ ఇదండి. నాకు లాస్ట్ 23 సంవత్సరాలు ఇక్కడ అలవాటు. ఓకే, నా క్రైసిస్ ఎట్లా క్రియేట్ అవుతుంది సాయి గారు? వీళ్ళు ఎంటీ సిలిండర్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అదే అర్థం కావట్లేదు. ఎందుకంటే మీ ఇంట్లో ఉన్నప్పుడు ఒక సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటే మీరు గ్యాస్ కాగానే మీరు అప్పుడే బుక్ చేస్తారు. మీరు ఇది సిలిండర్ తీసుకొని డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి ఎందుకు వస్తున్నారు? మీ ఇంట్లో ఆల్రెడీ ఒక గ్యాస్ సిలిండర్ ఉంది, ఇట్ ఇస్ బర్నింగ్, ఇట్ ఇస్ కుకింగ్, ఇట్ ఇస్ డూయింగ్ ఆల్ ద స్టఫ్. కానీ ఏంటంటే హోర్డింగ్ జరుగుతుంది. అదే గవర్నమెంట్ అన్నారు, మోదీ గారు కూడా అదే అన్నారు. హోర్డింగ్ అంటే బేసిక్లీ బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారు ఒకటి. రెండవది నేను చెప్పాను చూడండి, టిఫిన్ సెంటర్స్ అట్లాంటి చిన్న చిన్న వాళ్ళకి అమ్ముకుంటున్నారు. ఇట్లాంటి చాలా జరుగుతుంది సార్ గారు. యాక్చువల్ 33 కోట్ల మంది గ్యాస్ కన్జ్యూమర్స్ ఉంటే 66 కోట్ల సిలిండర్స్ ఉండాలి సాయి గారు. కానీ అంచనా ప్రకారం ఈవెన్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఏమంటున్నాను, 66 కోట్లు కాదు, మన దగ్గర ఆల్మోస్ట్ 75 కోట్ల సిలిండర్స్ ఉన్నాయి. ఎక్స్ట్రా సిలిండర్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది పెద్ద ప్రశ్న. ఇది చాలా నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే పోతే పెద్ద ఒక కాన్స్పిరసీ థియరీ లాగా కనిపిస్తుంది, కానీ ఉంది కాన్స్పిరసీ థియరీ. ఇప్పుడు చూడండి, మన దగ్గర గ్యాస్ ఉంది, షార్టేజ్ లేదు. మొన్న హిందూ బిజినెస్ లైన్ ఎడిటర్ కూడా ఆమె ఒక పీస్ రాసింది. యూజువలీ హిందూ బిజినెస్ లైన్ ఇస్ ద లెఫ్టిస్ట్ న్యూస్ పేపర్. కానీ ఆమె కూడా అంటుంది, నేను బుక్ చేశాను, 2వ రోజు పొద్దున నాకు గ్యాస్ వచ్చేసింది. దెర్ ఇస్ టెక్నికలీ నో ఇష్యూ, కానీ ఇష్యూ క్రియేట్ చేస్తున్నారు. ఏంటి? లైన్లు కట్టేస్తున్నారు మన ఎల్పిజి కౌంటర్స్ దగ్గర. అక్కర్లేదు, మీరు ఆన్లైన్ బుక్ చేసుకుంటే మీకు ఇంటికి వస్తుంది. కానీ కొంచెం ప్రాబ్లం ఉంది ఇప్పుడు, ఎందుకంటే సడన్గా మోర్ దెన్ 100% డిమాండ్ వస్తుందని ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్సే అంటున్నారు. ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్స్ మీరు చూడండి, ఇవాళ కూడా పేపర్లో వచ్చింది దట్ మోర్ దెన్ 100%. హౌ కెన్ ఇట్ బి పాసిబుల్ సాయి గారు? 100% అని చెప్పొచ్చు, 110% అని కాన్సెప్టే లేదు. యాక్చువల్లీ 110% మంది గ్యాస్ బుక్ చేస్తున్నారు. అంటే ఈ సిస్టంలో చాలా పెద్ద లీకేజ్ ఉంది సార్. ఒకటి, కేవైసీ కంప్లీట్గా ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. ఆ కేవైసీ ఇంప్లిమెంట్ చేయాల్సింది. నెక్స్ట్, ఈ ప్రధాన్ మంత్రి ఉజ్వల స్కీమ్ కింద తీసుకుంటున్న దానికి
రూరల్ ఏరియాస్లో ఇప్పుడు 45 రోజులకి పెంచారు సాయి గారు, మీకు తెలిసి ఉంటుంది. 45 డేస్ పెంచారు. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ 45 రోజులు పెంచారని చెప్పి వాళ్ళు సిటీకి సిలిండర్స్ తీసుకొస్తున్నారు. తీసుకొచ్చి సిటీలో ఉన్న వాళ్ళకి ఇచ్చి అక్కడి నుంచి గ్యాస్ తెప్పించుకుంటున్నారు. ఇది సెకండ్ ప్రాబ్లం అన్నమాట. మూడోది మనకు తెలిసిందే, నేను చెప్పాను చూడండి, డొమెస్టిక్లో కూడా మీరు 25 రోజులు వెయిట్ చేయకుండా బుకింగ్ ట్రై చేస్తే మీ బుకింగ్ ఫెయిల్ అవుతుంది 100%. ఎందుకంటే సాఫ్ట్వేర్ డిటెక్ట్. నాలుగోది ఈ మన నేను కూడా ఆల్ ఇండియా ఎల్పిజి డిస్ట్రిబ్యూషన్ ఫెడరేషన్ కూడా అదే అంటున్నారు, ఈ యాప్ని కూడా మీరు మిస్యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే చాలామంది దాంట్లో వచ్చి ఇప్పుడు మన 10th క్లాస్ రిజల్ట్ 12th క్లాస్ రిజల్ట్ వచ్చినప్పుడు ఇప్పుడు చూస్తుంటాం సాయి గారు, సైట్లో అందరూ వచ్చి ఒకటేసారి పడంగానే సైట్ క్రాష్ అయిపోతుంది. ఇది ప్రాబ్లం. మొన్న నేను కూర్చున్నప్పుడు ఒక మీడియా ఆయన గ్యాస్ బుక్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఆయన ఫోన్ నుంచి ట్రై చేస్తే అన్న సురేష్ గారు రావట్లేదంటే నేను నంబర్ ఇచ్చాను, మీరు డయల్ చేసే నంబరే తప్పు అంటే, ఓహో నేను మా వైఫ్ ఎప్పుడు బుక్ చేసుకుంటాను అంటే, నేను చెప్పాను మీరు బుక్ చేస్తున్నాడు మీ వైఫ్ అక్కడి నుంచి ట్రై చేస్తుంది, ఆమె కూడా కన్ఫర్మ్ వచ్చింది, మీరు ఇక్కడ నుంచి కొడతారు మీకు కూడా కన్ఫర్మేషన్ వచ్చింది, ఒకటే గ్యాస్ కనెక్షన్ 2 కన్ఫర్మేషన్ ఎట్లా వస్తుంది? సో దట్ ఈస్ వేర్ ద ప్రాబ్లమ్ ఇస్ గెటింగ్ క్రియేటెడ్. ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ డూయింగ్ దిస్ సార్ గారు. ఇదే నాకు బాధ. యూ కెన్ అండర్స్టాండ్, ఒక ఎడ్యుకేషన్ లేని మనిషి, ఒక మహిళనో ఎవరైనా ఉంటే వాళ్ళని మనం అర్థం చేసుకోవచ్చు. ఎడ్యుకేటెడ్ పీపుల్ ఈ ప్యానిక్ సిచ్యువేషన్లో ఎందుకు అవుతున్నారు? నేను ఎక్స్ప్లెయిన్ చేశాను దీనికన్నా ముందు కూడా, పెట్రోల్ బంక్ ఇష్యూ. ఇది సాయి గారు మనం ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి. ప్యానిక్ కాకండి, దెర్ ఈజ్ ఎనఫ్ గ్యాస్. మీకు ఇంట్లో గ్యాస్ లేకుండా మీరు ఉండరు, డెఫినెట్గా మీకు ఉంటుంది, కుకింగ్ చేయాల్సి ఉంటుంది. అండ్ గవర్నమెంట్ ఇస్ ఆల్రెడీ డన్ వాళ్ళు చేయాల్సిన అన్ని చేస్తున్నారు, డైవర్షన్ చేస్తున్నారు, ఫర్టిలైజర్ ప్లాంట్స్కి కోటా తగ్గించుతున్నారు, ప్రొపేన్ బ్యూటైన్ యూజ్ చేసి మళ్ళీ ఎల్పిజి పెంచుతున్నారు. 25% ఎల్పిజి ప్రొడక్షన్ పెంచారు ఇన్ ఆల్ ద పిఎస్యూస్ అనమాట, ఐఓసిఎల్ కానీ, హెచ్పిసిఎల్ కానీ, బీపీసీఎల్ కానీ. ఇంకేం చేయమంటారు సాయి గారు? ద ప్రాబ్లమ్ ఈజ్ ఒక ఆర్టిఫిషియల్ స్కేర్సిటీని క్రియేట్ చేస్తున్నారు. మీరు చెప్పారు చూడండి, నేను ఎగ్జాంపుల్ 15 సిలిండర్స్ దొరికిందంట ఒక సమాజ్వాదీ పార్టీ లీడర్ ఇంట్లో, 15 సిలిండర్లు. నేను ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు, 15 సిలిండర్ ఎట్లా వస్తుంది సాయి గారు? వాళ్ళకి 2 సిలిండర్లు ఉండాలి, మ్యాక్సిమం 4 సిలిండర్లు ఉండాలి, 2 ఫ్యామిలీస్ ఉంటాయి. 15 అంటే డెఫినెట్లీ దెర్ ఇస్ ఎ హ్యూజ్ బ్లాక్ మార్కెటింగ్ హ్యాపెనింగ్. మన దేశంలో బంగ్లాదేశ్ యుద్ధం జరిగినప్పుడు సాయి గారు కెరసిన్ ప్రాబ్లం ఉండే, చాలా పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే ఆ టైంలో ఈ ఉజ్వల స్కీమ్ లేదు, ఏం లేదు, ఎల్పిజి కవరేజ్ కూడా చాలా తక్కువ ఉండే. అట్లాంటి పరిస్థితుల్లో కెరసిన్ వాజ్ యూజ్ బిగ్ టైం. మీకు గుర్తుంటుంది సాయి గారు, మన దగ్గర కెరసిన్ ఎందుకు ఆపారు గవర్నమెంట్, ఎందుకు ఉజ్వల స్కీమ్ తీసుకొచ్చారని అడగండి మోదీ గారు ఈ చాలా ముందు ఒక ఇంట్రెస్టింగ్ ఆన్సర్ చెప్పారు. 90% కెరసిన్ బ్లాక్ మార్కెట్లో వెళ్తుంది సాయి గారు. అప్పుడు 90% కెరసిన్ ఇస్ టు గో టు ద బ్లాక్ మార్కెట్. దేంట్లో? ఆటోల్లో వాడుకుంటారు, డీజిల్తో మిక్స్ చేసుకుంటారు, చాలా ప్లేసెస్లో దాన్ని మిస్యూజ్ చేస్తారు సాయి గారు. ఇట్లాంటి పరిస్థితుల్లోనే గవర్నమెంట్ ఏం చేశారంటే ఉజ్వల స్కీమ్ తీసుకొచ్చినప్పుడు కెరసిన్ని దింపేశారు కంప్లీట్గా. దోస్ హు గాట్ ఎల్పిజి, కెరసిన్ లేదు మీకు, కెరసిన్ ఇమ్మీడియట్లీ తగ్గిపోయింది సార్. దట్ ఈస్ వేర్. ఎందుకంటే ఈ కెరసిన్ అనే ప్రోడక్ట్ చాలా మిస్యూజ్ చేయడానికి ఫెసిలిటీ ఉంది. యాక్చువల్లీ ఇట్ వెరీ క్లోజ్ ఇన్ బర్నింగ్ పాయింట్ టు ఎయిర్లైన్ టర్బైన్ ఫ్యూయల్. మన దగ్గర ఎయిర్క్రాఫ్ట్ యూజ్ చేసే ఫ్యూయల్ అని చూడండి, దానికి కెరసిన్కి బర్నింగ్ పాయింట్ చాలా దగ్గర అన్నమాట. సో చాలా మటుకు మిస్యూజ్ చేయడానికి కెపాసిటీ ఉంది దీన్ని. ఈ పరిస్థితుల్లోనే మనం అర్థం చేసుకోవాలి, బంగ్లాదేశ్ వార్ టైంలో కూడా మనం, ఎందుకంటే దట్ టైం ఐ వాజ్ ఇన్ స్కూల్, కానీ మనం చూసాం ఆ టైంలో ఉన్న క్రైసిస్ చూసాం. రాత్రిపూట సైరన్లు కొడుతుంటుంది, న్యూస్ పేపర్ అంటించాల్సి వస్తుంది, విండో మీద లైట్లు ఆఫ్ చేయాల్సి వస్తుంది, ఇవన్నీ ఉంటాయి. కానీ క్రైసిస్ని డీల్ చేయడానికి అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెచ్యూర్ ఆడియన్స్ లాగా మనం బిహేవ్ చేయట్లేదు. నేను ముందు మళ్ళీ రిపీట్ చేస్తున్నా, పెట్రోల్ బంక్ దగ్గర లైన్ కడుతుంటే దాంట్లోనే తెలిసిపోతుంది మన సివిక్ సెన్స్ అనేది ఎంత ఉందనేది. ప్యానిక్ అనేది మన దాంట్లో డిక్షనరీలో క్యాపిటల్ లెటర్స్తో రాసి పెట్టారు. ప్యానిక్ అవుతారు ఇమ్మీడియట్గా. ప్యానిక్ అక్కర్లేదు, జస్ట్ యాక్ట్. పెట్రోల్ బంక్లో మీకు ఎప్పుడైనా రష్ కనిపిస్తుందా సాయి గారు? ఏ పెట్రోల్ బంక్లో అయినా సరే, సిఎన్జి దగ్గర కొంచెం రష్ ఉంది, కరెక్ట్. కానీ మిగతా దాంట్లో నార్మల్ పెట్రోల్ డీజిల్ బంక్లో ఎక్కడ రష్ లేదు. బికాజ్ గవర్నమెంట్ ఈజ్ మేనేజింగ్ ఇట్. మీరు అన్ని ఫుల్ ట్యాంకులు కొట్టుకుంటారు మీ కార్కి, ఒక లిమిట్ ఉంటుంది కదా దానికి సాయి గారు. దిస్ ఇస్ వాట్ మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి. మీరు ప్యానిక్ కాకండి. ఇంకొక వారం తర్వాత మీరే అనుకుంటారు, నేను ఎందుకు వెళ్ళి లైన్లో నిలబడ్డాను, నేను ఎందుకు సిలిండర్ వెళ్ళి ఏజెన్సీకి వెళ్తున్నాను. ఇట్ ఈస్ అన్ ఆర్టిఫిషియలీ క్రియేటెడ్ ప్యానిక్. అది మన పొలిటీషియన్స్ దానికన్నా పెద్ద రెస్పాన్సిబుల్. దానికి లేనిపోయిన ఊహాగాలు తీసుకొచ్చి ఇష్యూ క్రియేట్ చేస్తున్నారు సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.